రీసెంట్గా సంతాలి భాషలో ప్రచురించిన రాజ్యాంగాన్ని ద్రౌపది ముర్ము గారు రిలీజ్ చేశారు. మనందరూ తెలుసు, మన రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. దానిలో సంతాలి కూడా ఒకటి. సంతాలి భాషని 8th షెడ్యూల్లో 92వ రాజ్యాంగ సవరణ 2003 సంవత్సరంలో జాయిన్ చేశారనమాట. సంతాలి అనే భాష బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో చాలా పాపులర్. ఏదైతే ఈ రాజ్యాంగం సంతాలి భాషలో రిలీజ్ చేశారో దాన్ని ఓల్డ్ చిక్కీ స్క్రిప్ట్లో రిలీజ్ చేశారు. సంతాలి భాష అనేది ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీకి చెందిన భాష అనమాట. యాక్చువల్లీ ఈ పేరు సంతాలి అనే పేరు సంతాల్ ట్రైబ్ నుంచి వచ్చిందనమాట. సంతాల్ ట్రైబ్ అనేది ఈస్టర్న్ ఇండియాలో ఒక లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు అనమాట. గత మాసంలో నవంబర్ 26వ తారీఖు నాడు, అంటే కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే నాడు, మన రాజ్యాంగాన్ని అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేసి ప్రచురించారు. అస్సామీస్, బోడో, మరాఠీ, పంజాబీ, మలయాళం, తెలుగు, కాశ్మీరీ, ఒడియా, నేపాలి ఇలా అనేక భాషల్లో ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేసి ప్రచురించారనమాట మన రాజ్యాంగాన్ని. రాజ్యాంగం అనేది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. రాజ్యాంగంలో ఏముంది అని చెప్పి అన్ని భాషలు తెలిసిన వాళ్ళకి తెలియాలి. ముఖ్యంగా భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా రాజ్యాంగం అర్థం అవ్వాలి. ఏ భాష వాళ్ళ మాతృభాష అయినా సరే రాజ్యాంగాన్ని చదువుకునే విధంగా ఉండాలి. రాజ్యాంగంలోని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ని చదువుకునే విధంగా ఉండాలి. నెపోలియన్ చెప్పినట్లు మన రాజ్యాంగం ఏదైతే మన లా బుక్ ఉందో అది కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో ఉండాలి. కామన్ మ్యాన్ తన జేబులో పెట్టిన విధంగా ఉండాలి. అంత క్లుప్తంగా, అంత అర్థవంతంగా ఉండాలి. దానికోసం మన రాజ్యాంగాన్ని అందరికీ అందుబాటులో చేయాలని చెప్పి రీసెంట్గా సంతాలి భాషలో కూడా ప్రచురించారనమాట. ఇది ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో మన ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, అదేవిధంగా మన పార్లమెంటరీ వ్యవస్థ గురించి, ప్రెసిడెంట్ గురించి, గవర్నర్ గురించి, మన సిస్టమ్స్, రాజ్యాంగబద్ధ సంస్థల గురించి, వీటన్నిటి గురించి మన కాన్స్టిట్యూషన్లో ఉంది. అంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కావచ్చు, క్యాక్ కావచ్చు, ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, ఇవన్నిటి గురించి తెలుసుకోవాలంటే అన్ని భాషల వాళ్ళకి రాజ్యాంగం అర్థం అవ్వాలి. కాబట్టి ఇలా రాజ్యాంగాన్ని అనేక భాషల్లో ప్రచురిస్తున్నారు. రాజ్యాంగపు విలువలు అందరికీ అందుబాటులో ఉండేలా, అందరికీ అర్థమయ్యేలా, అంటే మన సుపరిపాలన ప్రజల దాకా వెళ్ళేలా జన్ భాగీదారీ వికసిత్ భారత్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంటే రాజ్యాంగం అందరికీ అర్థమయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు.